తోక తిప్పితే తోక కట్ చేస్తా, మంచిగా తిరిగితే నాకేం బాధ లేదు. మీరు పోయి చెప్పండి, నన్ను తిట్టండి, తిడితే ప్రజలకే నేను చెప్తా, ప్రజలే అర్థం చేసుకుంటారు ఎవరేం చేశారో. అట్లా కాకుండా మభ్యపెట్టి మోసం చేసి ప్రజలకు అసౌకర్యం కలిగించాలంటే సాక్ష్యాధారాలతో పెట్టుకుని, ఇప్పుడంతా టీవీలు వచ్చేసాయి, సీసీటీవీ కెమెరాలు పెట్టేసా, ఎవడైనా ఎక్కడైనా తోక తిప్పితే డ్రోన్ కూడా పైన తిరుగుతూ ఉంటుంది. తోక తిప్పినోడికి పోలీసు కూడా పోయే పని లేదు, నేరుగా కేసు పెట్టే పరిస్థితి వస్తుంది. అలాంటి పగడ్బందీ వ్యవస్థకి శ్రీకారం చుట్టారని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. అందుకే నేను చెప్పాను, ఈరోజు మీరు చూస్తే హాస్పిటలైజ్ అయిన వాళ్ళకి 14,703 మందికి హాస్పిటల్లో ఇచ్చాం. ఓల్డేజ్ హోమ్లో ఉంటే అక్కడ పోయి 20,587 మందికి ఇచ్చాం. ఒక సెక్రటరీ నుంచి వేరే సెక్రటరీకి వెళ్ళిపోతే అక్కడ దగ్గర 31,496 మందికి ఇచ్చాం. ఎవరైనా వికలాంగులైన విద్యార్థులు హాస్టల్లో ఉంటే వాళ్ళకి దగ్గర 3,683కి ఇచ్చాం. ఇంకో పక్కన కొంతమంది నిద్ర సెక్రటరీకి వెళ్తే అక్కడ 91,456 మందికి ఇచ్చాం. కొంతమంది నరేగా పనులకు వెళ్ళిపోతే ఆ కూలి పనులు వాళ్ళకి డబ్బులు పోకూడదని అక్కడికి వెళ్ళి 19,657 మందికి ఇచ్చాం. ఇంకో పక్క బంధువులింటికి పోతే ఇంతమంది ఎగ్గొట్టేవాళ్ళు, వాళ్ళ బంధువులింట్లో ఉంటే అక్కడ కూడా పింఛనిచ్చే ఏర్పాటు చేశాను. అక్కడ కూడా దగ్గర మీరు చూస్తే 1,61,61,145 మందికి బంధువులింటి దగ్గర ఇచ్చాం. ఇంకొక పక్కన మీరు చూస్తే కొన్ని రాంగ్ జియో ట్యాగింగ్ తప్పబడింది, అవి కూడా ఒక 26,079 ఉన్నాయి. అవి కూడా కరెక్ట్ చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఎందుకు ఈ విషయం మీకు చెప్పానంటే, ఈ ప్రభుత్వం డబ్బులు ఇవ్వడమే కాదు, ఇచ్చిన డబ్బులకి బాధ్యతగా ప్రతి ఒక్కరికి చేర్చడానికి ఇస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్కన మీరు ఒకసారి చూస్తే ఈ నెలలో 1,08,499 మంది వితంతువులు ఉన్నారు. వాళ్ళకి ఇవ్వాలి, ఇవ్వకుండా ఎగ్గొట్టారు. వాళ్ళందరికీ నెలలో ఇచ్చా. దీనికి